త్యాగరాజస్వామి వారిది ఇవాళ పాడబోయే కీర్తన అప్ప రామభక్తి ఎంత గొప్పరా. ఇందులో త్యాగరాజస్వామి ఎవరితోనో పిలిచి మాట్లాడుతున్నట్లుగా ఈ కీర్తన రచన చేశారు. అప్ప అప్ప అంటే అది రాముడితోటే మాట్లాడడం అయ్యుండి ఉండవచ్చు. అప్ప అన్న శబ్దం కర్ణాటకలో తండ్రి అని పిలవడానికి, అందుకు కొద్ది కృష్ణదేవరాయల వారు తిమ్మరసని అప్పాజీ అని పిలిచేవారు. లేదు, ఎవరితోనో మాట్లాడుతూ తండ్రి ఒరే నాన్న అని మాట్లాడుతూ రామభక్తి ఎంత గొప్పరా, రామచంద్రమూర్తి పాదముల యందు భక్తి కలిగి ఉండడం, ఆ భక్తి ఏర్పడడం జీవితంలో ఎంత గొప్ప విషయమో త్యాగరాజు గారు సోదాహరణంగా చెప్తున్నారు. ఈ భక్తి ఇన్ని గొప్ప విషయాలు చేకూరుస్తుంది. మా త్రిప్పటలను తీర్చి కంటి రెప్పవలెను కాచు. కంటి రెప్ప, కంటిని కాపాడేటప్పుడు మన ప్రయత్నం ఏముండదు. కంటి రెప్పని మనం వెయ్యడం కానీ మనం తీయడం కానీ చెయ్యవలసిన అవసరం లేకుండా కంటిని రెప్ప నిరంతరం అప్రమత్తతతో కాపాడుతుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా తనంత తాను పడిపోయి మళ్ళీ తిరిగి వచ్చే వరకు అట్లాగే ఉంటుంది. కనుగుడ్డుని రెప్ప ఎట్లా కాపాడుతుందో అట్లా మా వెనక ఉండి పొదివి పట్టి కాపాడే లక్షణము మాకు రామచంద్రమూర్తి అనుగ్రహముగా భక్తి వలన మాత్రమే సిద్ధిస్తుంది. రామభక్తి ఉందా, రాముడు అట్లా మమ్మల్ని పొదివి పట్టి కాపాడతాడు. మా త్రిప్పటలను తీర్చి, త్రిప్పట అంటే మనోసంబంధమైన వేదన, శారీరకమైన అలసట రెండూ కూడా, అనేక నిరాశలు, అనేక ఉద్వేగాలు, అనేక రకములైనటువంటి సంతాపాలు, శరీరానికి కలిగినటువంటి బడలిక, రోగ సంబంధమైనటువంటి క్లేశాలు, వీటన్నిటినీ కూడా తీర్చి కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడగలిగినది రామభక్తి. నువ్వు రాముడిని ఒక్కడిని పట్టుకుంటే కంటిని రెప్ప ఎలా కాపాడిందో నిన్ను అట్లా కాపాడిస్తాడు. నువ్వు నేర్చుకోవలసింది రాముని యందు భక్తిగా ఉండడం నేర్చుకో అని. ఆ రామభక్తి ఎంతమందిని ఎన్ని విధాలుగా కాపాడిందో త్యాగరాజస్వామి ఉదాహరణలు చూపిస్తున్నారు. లక్ష్మీదేవి వలచున, ఆవిడ పేరే లక్ష్మి, అందరూ ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు. కానీ ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటుంది. భాగవతంలో ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదేవుడు రమా కాంతాల లామంబు రాజజ్ఞానీక వసింహ నా వలననే జన్మించనే మోహముల్ల రుక్మిణీదేవి గారు. ఆవిడికి శ్రీ మహావిష్ణువు అంటే అంత ప్రీతి. లక్ష్మీదేవి నీ గుణములు చూచి నిన్ను మోహించి విచ్చారణపాయని అయి నువ్వు ఏ అవతార స్వీకారం చేస్తే తాను కూడా అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చి నిన్ను అనుగమిస్తుంది. నువ్వు రాముడిగా వస్తే సీతమ్మగా వస్తుంది, కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది. నీ అనుగ్రహము ఎవరికి ఉందో వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం సహజంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అపేక్షించక్కర్లేదు. లక్ష్మి నిన్ను వలచి నిన్ను చేరింది. లక్ష్మణుడు కొలుచున, నిజానికి ఆయన పేరు లక్ష్మణుడు, కానీ లక్ష్మణుడికి ఉన్న లక్ష్మి ఏమి అని రామాయణం పరిశీలన చేస్తే బాహ్యంలో ఏ ఐశ్వర్యమో ఆయన అనుభవించలేదు. అక్కరలేని అరణ్యవాస స్వీకారం చేశాడు. 14 సంవత్సరాలు వదిన గారు కట్టుకుని విడిచిపెట్టినటువంటి బట్టలు ఉతికి కట్టుకోవలసిన పట్టుపుట్టాలతో కలిపి పెట్టుకోవలసిన నగలు దశరథ మహారాజు గారి ఇచ్చినవి కావిడి మోశాడు. రాముడికి పర్ణశాల కట్టాడు. చిట్ట చివరికి యవరాజ్యం కూడా స్వీకరించలేదు. కానీ లక్ష్మణుడి గొప్పతనం ఏమిటంటే నచితైన వినానిద్రా లభతే పురుషోత్తమ మృష్టమన్న ముపానీత మశ్నాతి నచితం వినా అంటారు బాలకాండలో. అసలు లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి ఆకలియదు, అన్నం తింటాం. లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోడు. అంటే లక్ష్మణుడి జీవితం అంతా రాముడిని సేవించడం. భగవత్ సేవ కన్నా, భగవద్భక్తి కన్నా లక్ష్మి ఇంకొకటి లేదు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఒక్కొక్కసారి అక్కరకు వస్తుందని నమ్మకం ఉండదు. భగవద్భక్తి అక్కరకు రాకపోవడం అన్న మాట ఉండదు. చెట్టు మీద ఉన్న పువ్వు పిండి అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది. భక్తితో భగవంతుడి పాదముల మీద వేసిన పువ్వు నాకు
అనుకూలవతి అయిన భార్య అవుతుంది, నాకు కొడుకు అవుతుంది, నాకు కూతురు అవుతుంది, ఒక సొంత ఇల్లు అవుతుంది, వాహనం అవుతుంది, సేవకులు అవుతుంది, అధికారం అవుతుంది, కీర్తి అవుతుంది, బుద్ధి అవుతుంది. కానిదేది ఏదైనా అవుతుంది. భక్తి అంత గొప్పది. సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచి చూచి సొలసున. ఎంత భక్తి లేకపోతే అన్నగారు నాకు అక్కర్లేదు రాజ్యం, నువ్వు తీసేసుకొని భరతుడికి ఇచ్చేస్తే, వద్దన్నయ్య నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నువ్వే రాజు, నేను రాజధానిలో కూడా ఉండనని నందిగ్రామానికి వెళ్ళిపోయి అక్కడ సింహాసనం మీద రామ పాదుకలు ఉంచి 14 సంవత్సరములు ఎదురు చూస్తాను, 14 ఏళ్ళు పూర్తయ్యాక నువ్వు రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ఎదురు చూసి 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 14 ఏళ్ళు పూర్తయ్యాక పుష్యమి నక్షత్రంలో రాముడు వస్తున్నాడు అన్న మాట విని ఇంకా రాలేదేమని ఆర్తి చెంది ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడిపోయిన భరతుడు అంత ఎదురు చూడగలిగాడు అంటే, అంత నిస్వార్థంగా రాజ్యం మీద కాంక్ష లేకుండా పరిపాలన చెయ్యగలిగాడు అంటే అది భక్తి వలన జరిగింది. అట్లాగే శబరి ఎంగిలిచ్చున. గురువులు చెప్పారు, ఎప్పుడో అప్పుడు వస్తాడు రామచంద్రమూర్తికి వైపు ఆతిథ్యం ఇచ్చి వెళ్ళిపోవాలి ఊర్ధ్వలోకాలకి శబరి. మతంగ మహర్షి శిష్యులు నిర్దేశించారు రాముడు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వని. అందుకొరకు ఆవిడ ప్రతిరోజు అనేక చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చెట్ల పండు కోసి కురికి తిని చూసేది. ఒక పండు తింటే ఆ చెట్టు మిగిలిన పళ్ళు ఎలా ఉంటాయో తెలుస్తుంది. పండు కొరికి ఎంగిలిది పెట్టిందని కాదు, ఆ చెట్టు పండు కొరికి అప్పుడు మిగిలిన పళ్ళు ఇలా ఉంటాయని ఆ పళ్ళు సిద్ధం చేసుకొని కూర్చునేది. రాముడు వచ్చే వరకు ఎదురు చూసి రాముడికి గురువుల మాట ప్రకారం ఆతిథ్యం ఇచ్చేసి రాముడు చూస్తుండగా అనుజ్ఞ తీసుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇది తపశ్శక్తి అని రాముడు ఆశ్చర్యపోయాడు. ఒక వృద్ధురాలైన శబరి అంత ఎదురు చూసింది అంటే భక్తి ప్రభావం కదా, అందుకు కదా అంత గొప్పదైంది. చంద్రధరుడు మెచ్చున. చంద్రుణ్ణి ధరించేవాడు పరమశివుడు. అంతటి మహానుభావుడు ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివో. అటువంటి సదాశివుడు కూడా రామచంద్రమూర్తిని మెచ్చుకుంటాడు. రాముని యందు అంత పూలికతో ఉంటాడు అంటే ఆ భక్తి శంకరుడు కూడా పొంది ఉన్నాడు. అబల స్వయం ప్రభకు దైవమచల పదవినిచ్చున. అచలము అంటే చెలించనిది, కొండ. చెలించే స్వభావం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇక్కడ పుట్టడం పెరగడం, ఎక్కడో చనిపోవడం, ఆ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి, మళ్ళీ పుడుతూ ఉండడం. అది జీవుడి కదలిక. అలా కదలిక లేని స్థితి అచలత్వం అంటే మోక్షం, భగవంతుని యందు కలిసిపోవడం. స్వయం ప్రభ సీతాదర్శనం విషయంలో వానరులకు చేసిన ఉపకారానికి గాను మోక్షమే ఇచ్చిందే రామభక్తి. కపి వారిధి దాటున. అంతటి మహాసముద్రం 100 యోజనముల మహాసముద్రాన్ని వానరుడైనటువంటి హనుమ దాటగలిగారు అంటే అది రామభక్తి కదా. యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చీతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని చెప్పుకున్నారు. నేను రామచంద్రమూర్తి బాణం విడినట్టు పెడతాను అన్నారు. రామ శక్తి బాణమునందు ప్రవేశించి బాణం పెడుతుంది. అలా రామభక్తితో హనుమ వెళ్ళారు కదా. కలికి నోటగట్టున ఒక అబల, ఒక స్త్రీ, ఏమీ తెలియనిది, నేను అమ్మని అన్న భావనతో పరబ్రహ్మాన్ని నోటికి కట్టేసింది. అలా కట్టేయగలిగింది అంటే అది తెలిసో తెలియకో, భగవంతుడిని తెలియకపోయినా ప్రేమించిన గుణం చేత కట్టేసింది. యశోద కృష్ణుడు తన కొడుకు అనుకుంది. ఆ ప్రేమయే భక్తి. నా కొడుకు కాబట్టి కట్టేస్తున్నాను అనుకుంది. ఆ ప్రేమకు వశపడిపోయి చిక్కడి శృతిలతి కావలి చిక్కడు సనకాదిలోకి చిత్తాబ్జములను చిక్కడు సిరికౌగిటిలో చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోగం. అంతటి మహాత్ముడు, మహానుభావుడు, వేదములకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిలికి చిక్కనివాడు, సనకాది మహర్షుల యొక్క హృదయములకు చిక్కనివాడు యశోద చేతికి చిక్కిపోయి రోటికి కట్టబడ్డాడు. అంటే భక్తి భగవంతుణ్ణి కట్టేయగలదు. అపరాధి త్యాగరాజుకు ఆనందము హెచ్చున. అది త్యాగరాజస్వామి వారి వినయం. ఒక శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణం వినయం.
నానంత నేను అని చెప్పడానికి అహంకారం ఉంటే చాలు. ఇన్ని ఉన్నా నేనెంతటి వాడిని అనగలగడం చాలా గొప్ప విషయం. ఇది త్యాగరాజు గారు అనగలరు, పోతన గారు అనగలరు, శంకరాచార్యులు వారు అనగలరు, తిక్కన గారు అనగలరు. అపరాధి త్యాగరాజుకు ఆనందము హెచ్చున ఇన్ని దోషములు చేసిన వాడిను. అయినా రామ, నీ పేరు ఎత్తేటప్పటికీ, నీ గురించి ఆలోచించేటప్పటికీ ఎంత ఆనందము అంటే, భక్తి మనం ముహూర్తాలు పెట్టుకుంటే వచ్చేది కాదు. జన్మజన్మాంతర సుకృతంగా భక్తి రావాలి. ఆ భక్తి అంత ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అపరాధి త్యాగరాజుకు ఆనందము హెచ్చున, అంత ఆనందముని ఇవ్వగలిగినది కదా ఈ భక్తి. అప్ప రామభక్తి ఎంత గొప్పరా అంటే, నిజానికి సమాజానికి అంతటికీ త్యాగరాజస్వామి ప్రబోధం చేస్తున్నారు. రామభక్తి ఎందుకు అందరూ పొంది ఉండాలో చెప్తున్నారు. ఇంతకన్నా విశేష వ్యాఖ్య చేయడానికి తగిన సమయం కాదు. కాబట్టి సంగీతం ప్రధానం కాబట్టి కీర్తన పాడవలసినదిగా మనందరి తరపున విద్యాసాగర్ గారిని ప్రార్థిస్తున్నారు. త్రిపటలను రీతి కంటి చెప్పవలె
గొప్పరా శబరియంగిలీచున చంద్రధరుడు మేచున శబరియంగిలీచున చంద్రధరుడు మేచున శబరియంగిలీచున చంద్రధరుడు మేచున అవల స్వయం ప్రభు దైవ పదవిచున అవల స్వయం ప్రభు దైవ పదవిచున పరమ కవివారి తాటున కలిగి రోటన కవివారి తాటున కలిగి రోటన కవివారి తాటున కలిగి రోటన అమరాధి త్యాగరాజుగానములేదున అమరాధి త్యాగరాజుగానములేదున మా పరమ గోపరా